ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధాల దేశం ఏదైనా ఉందనంటే పాకిస్తాన్. బయట ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ అని చెప్పుకొస్తుంటుంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సంయుక్త విన్యాసాలు చేస్తుంది. తీరా చూస్తే ఆ దేశంలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఓ బడా టెర్రరిస్ట్ భారత్ పై విధ్వంసం చిమ్ముతూ మాట్లాడాడు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా వాళ్ళ దేశంలో ఆ సొంత ప్రజలే వాళ్ళు తిడుతున్నా సరే ఎంతకీ బుద్ధి రావట్లేదు పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ ముగిసి ఏడాది కూడా కాకముందే మరోసారి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ లో కాశ్మీరీ సోలిడారిటీ డే పురస్కరించుకొని ఆ దేశంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభ నిర్వహించగా దానికి ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. వారితో పాటు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ కమాండర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ నఖ్వీ పాల్గొని భారత్ పై మరోసారి తన విద్వేషాన్ని చిమ్మాడు. భారత్ ను ముక్కలు ముక్కలుగా చేస్తాం, ఆగ్రాకి నిప్పు పెడతాం, ఢిల్లీని షేక్ చేస్తామంటూ మాట్లాడడం జరిగింది. అలాగే మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ తో ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేశాం. దీంతో పాకిస్తాన్ భయపడి పారిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ పరిస్థితి అంటే ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆ దేశ ప్రజలకు కనీసం తిండి లేని పరిస్థితి కూడా ఉంది. అలాగే కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకోలేకపోతుంది పాకిస్తాన్. అయినా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఉగ్రవాదులు ఇతర దేశాలని నాశనం చేయడం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు ఎలా స్పందిస్తాయి చూడాలి.